హెరిటేజ్ బొమ్మ పెట్టుకొని వాడు హెరిటేజ్ అంటే మమ్మల్ని చెక్ చేయడం అనుకొని ఎర్రచందనం పట్టుకుపోతూ ఉంటే పట్టుకుంది ఎవరు? మా ప్రభుత్వం, మా ఎస్పీ పట్టుకొని చిత్తూరు ఎస్పీ గారు వాళ్ళు రైడ్ చేసి పట్టుకొని ఆయన చెప్పాడు, ఇగో పలానా సైకిల్ సీజ్ చేసి అని చెప్పి ప్రెస్కిచ్చి స్పష్టంగా చెప్పాడు, ఈ నెంబరు పలానా దొంగది, ఈడు హెరిటేజ్ స్టిక్కర్ అంటించాడు అని చెప్పి స్పష్టంగా స్పెషల్ ఆఫీసర్ చెప్తే ఈవేళ చంద్రబాబు నాయుడు దొంగ హెరిటేజ్లో వ్యాపారం చేస్తున్నాడు, దొంగతనం. ఆ రోజా ఉన్నది, ఆవిడ రోజా తెలదు, అది ఒక బోరో తెలదు, ఆ నోరో తెలదు. ఆ నోరు దేంతో కానీ నాకే అర్థం కావట్లేదు. జనం పినాయిలు అంటారు, పినాయితో కూడా కడినా ఆవిడ నోరు శుద్ధి కాదు. ఒక శాసనసభ్యులుగా ఎన్నికైన తరపున మాట్లాడే విధానం తెలుసుకోవాలి, ఆధారాలతో మాట్లాడాలి. హెరిటేజ్ సొంతందా? హెరిటేజ్ ఏమైనా మేము బుక్ చేసుకున్నామా? మేమైనా పేమెంట్ ఇచ్చామా? రిజిస్ట్రేషన్ అవన్నీ తెలుసా మీకు? తెలుసుకొని చెప్పే విధంగా మా లోకేష్ అమ్మ, మా భువనేశ్వరం గారి పేరు ఉంటే మేమే బాధ్యులమే. ఎవడో దొంగడేమో మా స్టిక్కర్ వాడుకొని దొంగతనం చేస్తే దాని వేరే సాక్షిలో పెద్ద బ్యాన్ రేటింగ్ పెట్టి హెరిటేజ్ ద్వారా దొంగతనం చేసి చంద్రబాబు నాయుడు దౌర్భాగ్య స్థితికి సాక్షి పేపర్ దిగజారిపోయింది.